ఈ పాట చిత్రం మేరకి, చలనచిత్ర మాధ్యమం ద్వారా చేరడం అనే అంశం మేరకి పురిట్లోనే సర్దుకొట్టిపోయింది. కారణం ఏంటంటే ఆ చిత్రం కమర్షియల్గా విజయవంతం కాలేదు. పాట పట్ల నాకున్న మక్కువ దేనికంటే, అమితమైన మక్కువ దేనికంటే, ఇది మనిషిలో ఉండి తీరాల్సిన ఒకనొక దృక్పథాన్ని గురించి ప్రస్తావించే పాట. జీవితం అనేది ప్రతి క్షణం పోరాటమే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నీ ఉనికి కోసం ప్రతి క్షణం ప్రకృతితోటి, సమాజంతో, కాలంతో ప్రతి క్షణం కూడా నువ్వు పోరాడుతూనే బతకగలగాలి. క్షణంలోనైనా ఏ రోజైనా చచ్చిపోతాం కాబట్టి మనం ఇంకా ఏ పని చేయకుండా బతకం అని కూర్చోడు మనిషి. మనం ఈ క్షణంలో ఇప్పుడు బొట్టలేదు కదా, తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాం, కనుక ఇప్పుడు బతుకుదాం అనేటువంటి ఒక విచిత్రమైన ఆశ. ఆ ఆశే మనిషికి శ్వాస. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, అందమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా, పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా, నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. నిజానికి ఫలానా వాడు చచ్చిపోయాడని క్లెయిమ్ చేసేవాడు ఉంటాడు, కానీ నేను చచ్చిపోయానని ఎవడు క్లెయిమ్ చేయలేడు. మనం పుట్టేమని ఒకటి చెబితే విన్నాం, మన పుట్టుకను మనం అనుభవించలేదు, మన చావును కూడా మనం అనుభవించం. ఎందుకంటే ఎవరు కూడా నేను చచ్చిపోయానని వచ్చి చెప్పలేరు. ఇతరులకు జరిగిన దాన్ని చూసి చావుని గురించి ఒక కల్పించుకున్నటువంటి ఒక భ్రమ ఉన్నది జీవితమే. చావు అనే మాటే లేదు అక్కడ. సో